మరోసారి సీఎం రేవంత్ రెడ్డి హరీష్ రావు మధ్య సవాళ్ల అంశం చర్చనీయాంశమైంది. మూడవ విడత రుణమాఫీ నిధులు విడుదల చేసి హరీష్ రావుని రాజీనామా చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఖమ్మం జిల్లా వైరా బహిరంగ సభలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ, అధికారంలోకి వచ్చి 8 నెలలు తిరగకుండానే రైతులకు 2 లక్షల రుణమాఫీ చేశామన్నారు. 15 ఆగస్టులోగా రైతులకు 2 లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ఆనాడు మాట ఇచ్చాం. రైతాంగానికి రాహుల్ గాంధీ ఇచ్చిన మాటను నెరవేర్చేందుకు కంకణం కట్టుకున్నాం. 27 రోజుల్లో 18,000 కోట్లు రైతుల ఖాతాలో వేసిన ఏకైక ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం. 15 ఆగస్టులోగా రుణమాఫీ చేస్తే రాజీనామా చేస్తానని హరీష్ రావు ఆనాడు సవాల్ చేశారు. హరీష్ రావు, నీకు చీము నెత్తురు ఉంటే రాజీనామా చేయి, రాజీనామా చేయకపోతే అమరవీరుల స్తూపం వద్ద ముక్కు నేలకు రాసి తెలంగాణ రైతులకు క్షమాపణ చెప్పు అంటూ హరీష్ రావుపై మండిపడ్డారు రేవంత్ రెడ్డి. ఈ సందర్భంగా మాజీ మంత్రి హరీష్ రావుపై సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సిద్దిపేటలో బీఆర్ఎస్ శ్రేణులు బగ్గుమన్నారు. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు నిరసనగా వినూత్నంగా సీఎం రేవంత్ రెడ్డి చిత్రపటాన్ని ఫినాయిల్తో కడిగి తమ నిరసనను వ్యక్తం చేశారు సిద్దిపేట బీఆర్ఎస్ నాయకులు. అన్న